హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ తక్కువ నూనె ఎక్కువ రుచితో చికెన్ ఫ్రై. స్పైసీగా చాలా రుచిగా ఉండే ఈ మసాలా చికెన్ ఫ్రై ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. నేను ఈ ఫ్రైకి అరకిలో చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి చికెన్లో ఏమాత్రం నీరు లేకుండా చూసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అర టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ జ్యూసు, రుచికి సరిపడా ఉప్పు. ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలపండి. దీన్ని అరగంట నుంచి 1 గంట నాననివ్వండి. అరగంట అయింది. ఇప్పుడు దీన్ని వేయించుకుందాం. నాన్ స్టిక్ కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో వేడైన తర్వాత కలుపుకుని పెట్టుకున్న ఈ చికెన్ పీసులను వేసి నెమ్మదిగా వేగనివ్వండి. 1 నిమిషం మగ్గిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో ఉంచేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఇట్లా వాటరీగా ఉంటుంది. ఈ వాటర్ అంతా ఎగిరేంత వరకు సిమ్లోనే మగ్గనివ్వండి. మధ్య మధ్యలో ఇట్లా గరిటెతో తిప్పుతూ మూత పెట్టి సిమ్లోనే మగ్గనివ్వండి. వాటర్ అంతా ఇంకడానికి 15 నుంచి 20 నిమిషాలైనా పడుతుంది. 2 రెబ్బలు కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. దీని ఫ్లేవర్ చికెన్ ఫ్రైకి సూపర్గా ఉంటుంది. చికెన్ ఫ్రై టేస్టీగా ఉండాలంటే కరివేపాకు, మిరియాల పొడి కంపల్సరీ ఉండాల్సిందే. నీరంతా ఎగిరిపోయి చికెన్ పీసెస్ అన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. మసాలా చికెన్ ఫ్రై రెడీ అయ్యింది. దీన్ని వట్టిగా తిన్నా బాగుంటుంది, లేదా ఫ్రైడ్ రైస్, పప్పుచారు, రసం లాంటి వాటిలోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసెస్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ముక్క చాలా సాఫ్ట్గా ఉంది. తినేటప్పుడు జ్యూసీగా, తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. అట్లాగే ఒక లైక్ కొట్టి తెలుసున్న వాళ్లకు షేర్ చేయండి. కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.